మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల చేతుల్లో 3 డిఆర్జీ జవాన్లు హతమయ్యారు. ఇప్పటి వరకు 16 మంది మావోలు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు బర్సీ దేవా కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చేసింది బూటకపు ఎన్కౌంటర్ అని దేశవ్యాప్తంగా నిరసన కూడా చేపట్టారు మావోయిస్టులు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బర్సీ దేవా విషయంలో కూడా అలాంటి డ్రామానే జరుగుతోంది అంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అంటే దేవా పోలీసుల అదుపులోనే ఉన్నాడని మావోయిస్టులు అంటున్నారు. లేదు, మా అదుపులో లేడు అని పోలీసులు చెప్తున్నారు. అసలు దేవా ఎక్కడ? దేవా హిడ్మా ప్లేస్ని దేవా రీప్లేస్ చేశాడని మనందరికీ తెలిసిందే. దేవా గురించినటువంటి సమాచారం కూడా కొంత స్ప్రెడ్ అయింది. దేవా మళ్ళీ తిరిగి యాక్టివిటీస్ మొదలు పెట్టాడని, మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెట్టాడని, ట్రైనింగ్ మొదలు పెట్టాడని రకరకాల వార్తలు మనం విన్నాం. అయితే ఒక్కసారిగా బర్సీ దేవా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని చెప్పి మావోయిస్టులు చెప్పడం మొదలుపెట్టారు. పోలీసులు ఏమో లేదు, మా దగ్గర లేడు అని కన్ఫర్మ్ చేశారు. కానీ మావోయిస్టులు ఏమంటున్నారంటే, ఎలాగైతే హిడ్మా విషయంలో ఒక పెద్ద డ్రామా ప్లే చేశారో, ఎలాగైతే హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ చేశారో, అంటే హిడ్మాది ఎదురుకాల్పుల్లో హిడ్మా ప్రాణాలు కోల్పోయాడంటూ పోలీసులు చెప్పారు. కానీ అసలు విషయం ఏంటి? ఒక ట్రీట్మెంట్ కోసం హిడ్మా అతని భార్య వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల్లో చనిపోయాడంటూ పోలీసులు ఎలాగైతే చిత్రీకరించారో, అలా బర్సీ దేవా విషయంలో కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఒక ప్లాన్లో భాగంగానే బర్సీ దేవాని తాము అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా, తమ అదుపులో ఉన్నప్పటికీ కూడా లేడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అని మావోయిస్టులు చెప్తున్నారు. లేదు, మా దగ్గర లేడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద దేవా విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అసలు దేవా ఎక్కడ? ఖచ్చితంగా ఒకవేళ పోలీసులు అదుపులో లేకపోతే మావోయిస్టులు ఇలా చెప్పే అవకాశం లేదు.